హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మా ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి KTM RC 200 అయితే సేల్కి అయితే ఉంది. ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసినారంటే డెఫినెట్గా ఇవైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. అండ్ గైస్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు గైస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా సైడ్ నుంచి మీకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేశాను. అదేంటి అన్నది మీకు ఈ వీడియో ఎండ్లో లాస్ట్ అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా గైస్ మనమైతే బైక్ డీటెయిల్స్కి వెళ్దాం. సో ఈరోజు సేల్కున్న బైక్ వచ్చేసి KTM RC 200 ABS వెహికల్ అయితే ఈరోజు గైస్ సేల్కి అయితే ఉంది, ఓకేనా. ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి BS4 వెహికల్ గైస్, ఓకేనా. సో BS6 అయితే కాదు, ఇది BS4. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి నా ఫేవరెట్ బైక్. సో చాలామంది కూడా KTM RC 200లో BS4 కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వెహికల్ గైస్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో కస్టమర్ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరైతే కాంటాక్ట్ అయితే మాట్లాడుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క మోడల్ గురించి మాట్లాడుకుంటే 2019 మోడల్ వెహికల్ అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఈరోజు మనకి బైక్ అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్, ఓకేనా. బైక్ యొక్క ఫొటోస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లారిటీ చెక్ చేసుకోండి. అండ్ ఈ ఓనర్ సేల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే దాని దగ్గర వచ్చేసి ఇంకో డ్యూక్ అయితే ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ వెహికల్ అయితే సేల్ చేస్తున్నాడు, కానీ ఇంకా వేరే ఏ రీజన్ అయితే లేదు గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క రీడింగ్ గురించి మాట్లాడుకుంటే 23,500 కిలోమీటర్ అయితే రీడింగ్ అయితే తిరిగింది. సో జెన్యూన్ రీడింగ్ అని చెప్పేసి మన కస్టమర్ చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకుని అయితే తీసుకోండి గైస్, ఓకేనా. అండ్ చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ వచ్చే గైస్ బైక్ మీద అయితే ఎటువంటి చలాన్స్ అయితే లేవని మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ మీరు తీసుకునే లోపు కనుక ఏమైనా చలాన్స్ ఉంటే అవన్నీ కూడా కస్టమరే పే చేస్తారు గైస్, ఓకేనా. దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ప్రైస్ గురించి కూడా లాస్ట్లో మీకు అయితే క్లారిటీగా చెప్తాను గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క టైర్స్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి అప్ టు 70% ఉందని మన కస్టమర్ అయితే చెప్పాడు. అండ్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా న్యూ టైర్ అని చెప్పేసి మన కస్టమర్ చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ అయితే ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో మీరు ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే బైక్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ బైక్ వచ్చేసి ఫస్ట్ ఓనర్, ఇప్పుడు మీరు తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు గైస్, ఓకేనా. అండ్ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్. సో ఎటువంటి రిపేర్స్ లేవు, అంతేకాకుండా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు కాబట్టి మంచి నీట్ కండిషన్లో ఉందని మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ వెహికల్ వచ్చేసి AP రిజిస్ట్రేషన్ వెహికల్, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్ గైస్, ఓకేనా. అండ్ పేపర్స్ అండ్ RC అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విశాఖపట్నం డిస్టిక్ MVP కాలనీ సెక్టార్ 11లో ఈరోజు గైస్ ఈ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కస్టమర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. జెన్యున్గా మీరు తీసుకోవాలనుకుంటే కస్టమర్కి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది 1,60,000 చెప్తున్నాడు, అంటే 1,60,000 గైస్, ఓకేనా. ఇది వచ్చే గైస్ సో ఫిక్స్ ప్రైస్ అని మన కస్టమర్ చెప్తున్నాడు. ఒకసారి అయితే మీరు మాట్లాడుకోండి. సో నెగోషియేట్ అయితే లేదని చెప్పేసి మన కస్టమర్ అయితే చెప్పడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు అయితే క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ గైస్ అంతేకాకుండా మీరు కూడా సెకండ్ హ్యాండ్ బైక్ ఆర్ కార్ కొనాలి అనుకుంటే వాటి యొక్క నేమ్, మీ బడ్జెట్, మీ లొకేషన్ కనుక షేర్ చేసినట్లయితే అలాంటి లొకేషన్లో అలాంటి వెహికల్ అనేది సెర్చ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను. సో డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి గైస్, ఓకేనా. అండ్ గైస్ గివ్ అవే అని చెప్పాను కదా, సో అదేంటి అంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా వెహికల్ సంబంధించిందే కాబట్టి అండ్ మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేసినారు కాబట్టి గైస్ నేనైతే ఒక హెల్మెట్ని గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నా. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే జస్ట్ గైస్ వీడితో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తే సో డెఫినెట్ గైస్ మీ అందరిలో ఎవరినో ఒకరిని పిక్ చేసుకొని వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది తీసుకొని వాళ్ళకైతే హెల్మెట్ని అయితే నేనైతే ఆర్డర్ చేసి వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేయడం
జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వెరీ సూన్ గైస్ ఒక జీపీఎస్ ట్రాక్ అని కూడా గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నా. సో దానికోసం గైస్ మా ఛానల్ అయితే స్టే ట్యూన్ అయితే ఫాలో అవ్వండి గైస్, ఓకేనా.